హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఈ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ రీజన్స్ అన్ని మాట్లాడుకుంటూ రేపు మన మార్కెట్ ఎటు వెళ్ళబోతుంది అండ్ రేపు మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అండ్ యూఎస్ ఇరాన్ వార్ అనేది 2 వీక్స్ సీజ్ ఫైర్ అయితే అయింది. అది ఎందుకు అండ్ దాని యొక్క ప్రభావాలు ఏంటి మన మార్కెట్ పైన ఫ్యూచర్లో అనేసి మనమైతే మాట్లాడుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. అండ్ అత్యంత ఇంపార్టెంట్గా ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే 20% పైగా ఫాల్ అయ్యాయి ఈరోజు అయితే. యూఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ అయింది కదా, సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని ఓపెన్ చేస్తారు కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి మామూలుగానే జరుగుతాయి. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనేది ఓపెన్ చేయడం వల్ల అన్ని కంట్రీస్కి అనేది ఆయిల్ సప్లై అండ్ గ్యాస్ సప్లై అనేది కాన్స్టెంట్గా జరుగుతుంది కాబట్టి ఈ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఫాలో అయ్యాయి. క్రూడ్ ఆయిల్ 1 బ్యారెల్ ప్రైస్ అయితే $10,000 వరకు 10,000 రూపీస్ వరకు వెళ్ళి 8,500 దగ్గర అయితే ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అయితే 900 పాయింట్లు పైగా 24,000 అయితే ఈరోజు టచ్ అయింది పెరిగి. సెన్సెక్స్ అయితే 3,000 పాయింట్లు పెరిగింది, నియర్లీ 4% దగ్గరగా ఇండెక్స్ అయితే టచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే నియర్లీ 6% అయితే పెరగడం అయితే జరిగింది. సో ఈ మూవ్కి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ అయితే యూఎస్ ఇరాన్ సీజ్ ఫైర్. 2 వీక్స్ అయితే సీజ్ ఫైర్ అంటే 2 వీక్స్ వరకు ఏమి అటాక్స్ చేసుకోమనేసి సీజ్ ఫైర్ అయితే చేసుకున్నారు. దాని తర్వాత ఎటు వెళ్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ పైనే చాలామంది అయితే ట్రేడ్ అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇంకా ఫాల్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మన నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీలో టాప్ స్టాక్స్ అయినా ఐటీ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, అన్ని సెక్టర్ స్టాక్స్ అయితే ఫార్మా సెక్టర్ కావచ్చు, హెల్త్ కేర్ సెక్టర్ కావచ్చు, ఫినాన్స్ సెక్టర్ కావచ్చు, మెటల్స్ అండ్ మైనింగ్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ అన్ని స్టాక్స్ అనేవి పెరగడం అయితే జరిగింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాలో అయ్యాయి కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఈ క్రూడ్ ఆయిల్ని తక్కువ రేటుకి కొంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి కాబట్టి ఆ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కూడా పెరగడం అయితే జరిగింది. ఈరోజు ఇక గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే, గోల్డ్ అయితే ప్రజెంట్ 2% అయితే పెరిగింది. ఈరోజు 1,53,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ అయితే 2,46,000 కాన్స్టెంట్గా అయితే ఉండడం అయితే మనం చూస్తున్నాం. సో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కొంచెం కాస్త మంచిగానే గెయిన్స్ అయితే ఇచ్చాయనుకోవచ్చు. ఇక ప్రజెంట్ అయితే యూఎస్డి ఐఎన్ఆర్ విషయానికి వస్తే, యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తే మనం ప్రజెంట్ అయితే $1 ఈక్వల్స్ టు 92.39 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడైతే కొంచెం స్పైక్ అయితే వస్తుంది, మనం చూడొచ్చు లైట్గా 92.42 ఉంది. ఇది కూడా కొంచెం డౌన్ అయింది ఈ సీజ్ ఫైర్ వల్ల. అండ్ ఈరోజు మన మార్కెట్ పెరగడానికి కారణాలు మాట్లాడుకుంటే, మనం మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ కారణం ఏంటి, ఇది యూఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ అండ్ ఈ డాలర్ అనేది ఫాలో అవడం అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఫాలో అవడం అనేది ఒక రీజన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఆటో స్టాక్స్ కానీ, ఫినాన్స్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్ అండ్ మైనింగ్, ఫార్మా, ఈ అన్నిట్లో ఫినాన్స్ సర్వీసెస్ సెక్టర్ అయితే 5% పైగా, ఆటో సెక్టర్ అయితే 7% పైగా పెరగడం అయితే జరిగింది. ఇందువల్ల బ్యాంక్ ఫినాన్స్ సెక్టర్లో అయితే, బ్యాంక్ నిఫ్టీలో అయితే 6% పైగా ఇండెక్స్లో మూవ్మెంట్ అయితే మనం చూసాం ఈరోజు. అండ్ యూఎస్ స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే, నిన్న యూఎస్ స్టాక్ మార్కెట్స్ అయితే 3% పైగా సీజ్ ఫైర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, నిన్న 2 వీక్స్ సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేశారు. ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ వల్ల అయితే డౌ జోన్స్ కానీ, ఎస్ఎన్పి కానీ, యూఎస్ మార్కెట్స్ అనేవి 3% పైగా పెరగడం అయితే జరిగింది. మన మార్కెట్స్లో ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. 4% పైగా పెరిగాయి మన మార్కెట్స్. నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, అండ్ సెన్సెక్స్ కూడా 4% పైగా పెరగడం అయితే జరిగింది. రేపటికి మన మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మన మార్కెట్లో కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి, ఇప్పుడైతే మాట్లాడుకుంటూ గ్లోబల్ మార్కెట్స్ అనేవి మన మార్కెట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. ఎప్పుడు మన మార్కెట్స్ అనేవి యూఎస్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ ఫాలో అవుతాయి. ఏషియన్ మార్కెట్స్ని రేర్ అండి ఫాలో అవ్వడం. సో ఈరోజు మన మార్కెట్ మూవ్ అవ్వడానికి కారణాలు అయితే 3 ఉన్నాయండి. అవేంటంటే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆర్బీఐ పాలసీ అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రెపో రేట్ని చేంజ్ అయితే చేయలేదు. అండ్ కమోడిటీస్ ప్రైస్ అయితే గ్లోబల్గా మనకు తెలుసు, రీసెంట్ టైమ్స్లో క్రూడ్ ఆయిల్ అనేది భారీగా పెరిగింది కదా. ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ అయితే పడడం వల్ల, అండ్ దెన్ ఈ క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం గెయిన్ అయితే అయ్యాయి ఈరోజు. సో దీనివల్ల కూడా మన మార్కెట్స్ అనేవి పెరగడం అయితే జరిగింది. సో నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీ ఈరోజు రేపటికి మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే, నిఫ్టీలో అయితే ఈరోజు మార్కెట్ అయితే రావడమే గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 23,100 లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు 24 దగ్గర ఎగ్జాక్ట్ 24,000 లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా నిఫ్టీ అయితే క్లోజ్ అయితే చూస్తున్నాం. రేపు కానీ ఈ లెవెల్ అయిన 24,000
24,300 లెవెల్ని కానీ నిఫ్టీ బ్రేక్ చేసుకుంటూ అబౌవ్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ పైకి వెళ్ళగలిగితే స్ట్రాంగ్గా మనమైతే అగ్రెసివ్గా ఒక మూమెంట్ అయితే చూడొచ్చు. 24,500 వరకు కూడా నిఫ్టీ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే కనుక ఇది రెసిస్టెన్స్ 1 అనుకోవచ్చు 24,300, రెసిస్టెన్స్ 2 అయితే 24,500 అని అనుకోవచ్చు. అదే కానీ ఇంకా సపోర్ట్ విషయాన్ని మాట్లాడుకుంటే రేపు కానీ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ 23,900ని కానీ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండి. ఇది కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా 200-300 పాయింట్స్ అగైన్ కిందకి రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 23,900 అనుకోవచ్చు నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు అగ్రెసివ్ మూమెంట్ అయితే ఇచ్చింది. ఇండెక్స్ అయితే 6%కి పైగా మూవ్ అయితే అయింది, మనం చూడొచ్చు. 6%కి పైగా 55,700 దగ్గర అయితే క్లోజింగ్ అయితే వచ్చింది ఈరోజు. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ భారీగా ఓపెన్ అయిన తర్వాత 3,000 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ అయితే మనం చూసాం. సో ఈ 3,000 పాయింట్స్ మూవ్ తర్వాత ప్రజెంట్ అయితే 55,600 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. సో ఈ 55,600 ఈ లెవెల్ని కానీ మార్కెట్ కానీ సస్టైన్ అయితే రేపు మార్కెట్ 56,000 వరకు కూడా వెళ్ళి అక్కడ నుంచి పెద్ద మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ కనిపిస్తాయి. ఈ 55,600 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి అబవ్ అయితే క్లోజ్ అవ్వాలి 15 మినిట్స్ క్యాండిల్. అప్పుడే మనం 56,000 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ 56,000 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మార్కెట్ అనేది కొంచెం బుల్లిష్ మొమెంటం వచ్చి ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇంకా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అగ్రెసివ్గా మూమెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అదే రేపు కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 55,500 లెవెల్ని కానీ మార్కెట్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్గా ఇది సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు 55,500 అనేది. ఇది కానీ బ్రేక్ చేస్తే మాత్రం అగైన్ 54,000 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా రియాక్ట్ అవుతాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే పాజిటివ్గా ఓపెన్ అయింది. పాజిటివ్ ఓపెనింగ్ తర్వాత మనమైతే చూడొచ్చు. పాజిటివ్ ఓపెనింగ్ తర్వాత మనం చూడొచ్చు ఈరోజు 74,500 దగ్గర ఉండే సెన్సెక్స్ అయితే ప్రజెంట్ అయితే 77,500 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే 77,500. రేపు కానీ మన సెన్సెక్స్ అనేది ఈ 78,000 దగ్గర ఖచ్చితంగా ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. 78,000 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 77,000 లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే ఫేస్ చేస్తుంది ఫస్ట్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ 78,000ని కానీ బ్రేక్ చేస్తే స్టాక్ మార్కెట్ అనేది ఈ సెన్సెక్స్ అనేది 78,500 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో 500 పాయింట్స్ అయితే పైకి వెళ్తుంది. అదే కానీ ఈ సపోర్ట్ లెవెల్ 77,000 బ్రేక్ చేస్తే మాత్రం 75,000 76,000కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈ సీజ్ ఫైర్ న్యూస్ వల్ల అయితే ప్రజెంట్ అయితే పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మనం చూడొచ్చు డౌ జోన్స్ అయితే 3% పైగా పెరిగింది. నాస్డాక్ అయితే ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతుంది. డాక్స్ ఇండెక్స్ కూడా 6% పైగా యూరోపియన్ మార్కెట్స్ అయితే పెరిగాయి. ఎప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఆఫ్టర్నూన్ 12 o'clock తర్వాత ఆఫ్టర్నూన్ 1కి ఈ డాక్స్ ఇండెక్స్ అనేది ఓపెన్ అవుతుంది 1 PM సో ఈ 1 PM తర్వాత ఈ డాక్స్ ఇండెక్స్లో ఏ మూమెంట్ అయితే ఉంటుందో పైకి పెరిగితే పెరగడం మన మార్కెట్, ఈ డాక్స్ ఇండెక్స్ పడితే మన మార్కెట్ కూడా పడడం, ఇలా మూమెంట్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 6% అయితే పెరిగింది మనం చూడొచ్చు డాక్స్ ఇండెక్స్ ఈరోజు. అండ్ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రజెంట్ అయితే 59 పాయింట్స్ అయితే చూపిస్తుంది రేపు ఓపెనింగ్ అయితే. అండ్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ అనేవి మనం చూడొచ్చు 5% ఇండెక్స్, 3%, 4%, 6% మంచిగా అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం ఈ సీజ్ ఫైర్ న్యూస్ వల్ల అయితే. సో మన డైలీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.